आमास मातली राघवं तदा अजाननीव किम वीर तुमेन मनुवर्तसे। अर्थात मातली ने पूछा दादा దేవుడికి ఎన్నో నైవేద్యాలు చేశాం, కానీ ఒకే ఒక కొరతుంది. వాడి తలని తీసుకురా. राक्षस राज के विनाश की घड़ी आ गई है। राक्षस राज के विनाश की घड़ी आ गई है। हालात सुनो पहला हो समझ में। जिन लोगों ने यहाँ पर दंगे फसाद किए हैं उन्हें पुलिस गिरफ्तार करने वाली है। दोनों ही योद्धाओं के मन में केवल एक दूसरे के प्राण हरने की ही इच्छा थी। दरवाजा दरवाजा जाओ देखो। యూనివర్సిటీ టవర్ దగ్గర ఇద్దరిని చూశాను. ఇంకా కొంతమంది వెతుకుతున్నారని విన్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండాలిరా. రాని చూసుకుందాం. హరిదాదా టీం మొత్తం లోపలికి దిగింది. నార్కాలో లేదన్నా, అన్నొచ్చాడు అంతే. चाल के अंदर देख। तू इस तरफ देख। दोनों के बीच भयानक वेग से युद्ध चलता रहा। क्या? ఎవర్రా మీరంతా? ఏందిరా తెలుగు అర్థం కావట్లేదా? ఒక్కడు కూడా ఇక్కడ ఉండడానికి లేదు. పోడా పోడా అవతలకి. ఏందిరా మొరాయితరావు? ఒక్కడిచ్చారంటేరా. రారా. एक बार राम ने अपने एक बाण से रावण का एक सर काट दिया, परंतु जैसे ही सर जमीन पर गिरा वैसे ही चमत्कारिक ढंग से उसकी जगह एक और सिर उगाया। राम ने उस सर को फिर से काट दिया, परंतु तत्क्षण ही उसकी जगह एक अन्य सिर उगाया। राम बार बार रावण का सिर काटते रहे, परंतु हर बार उसकी जगह एक नया सिर उगाता। रणभूमि में रावण के 100 सिर कटकर बिखर गए। కరికాల, నువ్వే వాళ్ళ టార్గెట్ కరికాల. ఒక్క నైట్, ఒకే ఒక్క నైట్, తప్పకుండా మనం గెలుస్తాం. కొంచెం ఓర్పుగా ఉందాం. నే ఒక్కడిని చస్తే మీరంతా ఉన్నారుగా. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కాలానే.
वैसे ही राजा रामचंद्र जी ने अस्त्र उठाया, जन जानव जीव राशि सारी सृष्टि कांप उठी। सब एक साथ बोलो, सियावर रामचंद्र की। అలా सब एक साथ बोलो, सियावर रामचंद्र की। పించినట్టు ప్రజాధనాన్ని నష్టపరిచినట్టు వెలుగులోకొచ్చింది. దీని మీద జరిపిన ఎంక్వైరీ ఫలితంగా ధారావి పోలీస్ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీ పంకజ్ పాటిల్ ఖైదు చేయబడ్డారు. ధారావి పోరాటానికి నాయకత్వం వహించిన కాలా అనే కరికాలుడు కలవరం జరిగిన రోజునే అగ్ని ప్రమాదంలో ప్రాణాల్ని కోల్పోయినట్టు పోలీస్ శాఖ వారు చెప్పినప్పటికీ ధారావి ప్రజల్ని ఈ విషయం గురించి అడిగినప్పుడు మాత్రం ఎర్రి మొహమా ఏంది తెలవకుండా మాట్లాడుతున్నా? ఇందాక కూడా చూసా కాలన్న బుద్ధులుగుల్లో కూర్చొనున్నాడు. పోరా మూసుకునే కరికాలుడు చచ్చిపోడరా పోరా. యేసుని సిలువెక్కించిన 3వ రోజు ప్రాణాలతో వచ్చాడు కదా. काला को ठोकने वाला अभी तक कोई यहाँ पैदाइश नहीं हुआ। ఇది కాల కోటరా, ఒక్కడిచ్చానంటేనా? కాలా జీవించున్నాడా లేదా అన్న ప్రశ్న ప్రజల మనసులోనే లేదు. ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభుత్వాదరణతో అధికార బలాన్ని ఉపయోగించి హరిదేవ్ అభయంకర్ ప్యూర్ ముంబై పథకాన్ని ధారావిలో ఇంప్లిమెంట్ చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇందుకు గాను భూమి పూజ జరపడానికి ఆయన ఇక్కడికి వస్తున్నారు. ఇది ప్రజల మనసులో సందేహాలకు, అసహనానికి తావిచ్చింది. ఖిల్లా ఒక్క పిడికెడు మట్టి కూడా ఇక్కడి నుంచి తీసుకుని పోలేవు. ఒంటితల రావణ పదితలల్ అవ్వరా ఒంటితల రావణ పదితలల్ అవ్వరా ఒక్కడై వేటాడే చిరుతరా తమ్ముళ్ళుంటే దండెత్తి రండిరా. మురికికి పళ్ళురా. శత్రువుల్ని కాసిరాక తరిమి కొట్టు కసిగా కదిరి పెదిరి చెదిరి పోగ తోడేలిక తొక ముడవని.
నేల మా జన్మ హక్కు. అధికార వర్గం ఆపేసింది. కాలా నాయకత్వంలో ప్రజలు ఏకమై సాధించిన ఈ విజయంలో తాము సాధించింది నేలను మాత్రమే కాదు, చరిత్ర అని ప్రజలు నమ్ముతున్నారు. ఈ పోరాటం దేశం మొత్తంలో ఉన్న అన్ని మురికివాడలకి పెద్ద ఆదర్శప్రాయంగా మారింది. దేశంలోని అన్ని నగరాల్లో ఉన్న గుడిసెవాసులు నేల మా జన్మ హక్కని చెప్పిన కాలా ఉద్యమ సందేశాన్ని శ్వాసగా మార్చుకున్నారు. అది ఇప్పుడు ప్రజా ఉద్యమంగా మారింది.